వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించారు. బోయినపల్లిలో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత బోయినపల్లిలో పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, మొత్తంగా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు బోయినపల్లి మండల కేంద్రంలోని ఎండిపోయిన పొలాల వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అక్కడ అదే ప్రాంతానికి చెందినటువంటి బోయినపల్లి మండలానికి చెందిన ఎండిపోయిన భూములకు సంబంధించి రైతులతో మాట్లాడాలి. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే తాము నీటి విడుదల కోసం కొట్లాడుతున్నామని, అదేవిధంగా ఈ రైతు నష్టపరిహారం, ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం అందజేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా పలువురు రైతులు కేసీఆర్ గారితో ముచ్చటించడం జరిగింది. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ కొన్ని ప్లకార్డులు కూడా చూపించారు. అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఒక్క పంట కూడా ఎండిపోలేదు, చివరాయగట్టు వరకు నీరుంది. కానీ ఈ సమయానికి కూడా తాము ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు తమకు నీరు లేక తమ పంట పొలాలు వదులుకునే పరిస్థితి నెలకొంది. ఎంతో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే ఈ విధమైన పరిస్థితి రావడము ఆందోళన కలిగిస్తుందని కూడా వారంతా కేసీఆర్ గారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి కేసీఆర్ గారు అయితే వారికి అండగా ఉంటామని, నష్టపరిహారం 25,000 ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేసినట్టు కూడా ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమైంది. దాదాపు వందలాది వాహనాల్లో కేసీఆర్ వెంట వందలాది వాహనాల ద్వారా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే రాజరాజేశ్వర రిజర్వాయర్ వద్ద అక్కడ పరిశీలనకు బయలుదేరారు. అది పరిశీలించిన తర్వాత సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.